సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచిన మహనీయురాలు మాతా రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు స్థానిక నియోజకవర్గ సర్కిల్ స్థాయి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ నివాళులర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుదీర్ఘ సామాజిక పోరాటంలో, విద్యా ప్రస్థానంలో మాతా రమాబాయి చేసిన అసమాన త్యాగాలను, అందించిన విశిష్ట సహకారాన్ని ఈ సందర్భంగా నాయకులు వినమ్రంగా స్మరించుకున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో జరిగిన ఈ నివాళులర్పణ సభలో మహిళా సాధికారతకు మాతా రమాబాయి అంబేద్కర్ గారి జీవితం ఎలా ప్రేరణగా నిలిచిందనే అంశంపై ముఖ్య నేతలు ప్రసంగించారు. సమాజంలోని బలహీన, వెనుకబడిన వర్గాల సమగ్ర వృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, అంబేద్కర్ దంపతుల ఆస్తి సాధనకు కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మాతా రమాబాయి అంబేద్కర్ గారి సేవలను స్మరిస్తూ చేసిన నినాదాలతో అల్వాల్ సర్కిల్ పరిసరాలు మారుమోగాయి. ఈ నివాళులర్పణ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ అజ్జయరెడ్డి, కార్తీక్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, పద్మిని, టి లక్ష్మణ్, ఎం సుజాత, ఉదయ్ ప్రకాష్, అజిత్, అనిల్, ఉషా, ప్రదీప్, సచిన్ మరియు ఇతర స్థానికులను విజయవంతం చేశారు. అంబేద్కర్ గారి ధర్మపత్ని అయిన రమాబాయి గారి వర్ధంతి సందర్భంగా మేమందరము ఓల్డ్ అల్వాల్ సర్కిల్ దగ్గర జయంతి వర్ధంతి సందర్భంగా మేమందరం కలవడం, నివాళులు అర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అంబేద్కర్ గారు కష్టకాలంలో ఆయన చేదోడు ఓదోడుగా పిల్లలను చూసుకుంటూ ఆయనకి ఈ స్థాయికి, ఈ దేశంలోన అంబేద్కర్ అంటే తెలియని వారు ఉండరంటే ఆయన భార్య కూడా సహకరించిన వల్లే ఆయన ఎంత పేరు వెళ్ళగలిసినారు, ఎంత పని చేయగలిసినారు, మన దేశానికి ఎంత రాజ్యాంగం తీసుకొచ్చినారని నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్ గారి 91st వర్ధంతి సందర్భంగా బీజేపీ అల్వాల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఈరోజు ఏదైతే బలుగు బలహీన వర్గాల ఆశించిన అంబేద్కర్ గారి ఆ స్టేజ్లో ఉండడానికి కారణం ఆయన ధర్మపత్ని అయిన శ్రీ అంబేద్కర్ గారి రమాబాయే. అంబేద్కర్ గారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకోవడంతో ఒక గృహిణిగా ఆమెవంతు సహకారం చేసింది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశించగా మనం కొలుస్తున్నాం. అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే మనం కొలుస్తామో, అంబేద్కర్ గారు సాధించిన ప్రతి ఒక్క విజయంలో ఆమె ధర్మపత్ని అయినటువంటి రమాబాయి అంబేద్కర్ గారి కృషి చాలా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ తరఫున రమాబాయి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. భారత్ మాతాకి జై. ఈరోజు మన రమాబాయి అంబేద్కర్ గారి వర్ధంతి అల్వాల్ సర్కిల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. రమాబాయి అంబేద్కర్ గారు May 27, 1935లో మరణించారు. తను మన అంబేద్కర్ గారు దేశాలకు వెళ్ళి చదువుకునే టైంలో మన 4 పిల్లలతోని రమాబాయి గారు చాలా కష్టపడి 4 పిల్లలను పోగొట్టుకున్న తర్వాత కూడా తను అలాగే కొనసాగుకుంటూ ప్రతి ఒక్క విన్నింగ్లో అంబేద్కర్ గారు ప్రతి ఒక్క